సైమన్ గారు ముత్తూర్పు బ్యాంక్ మేనేజర్గా పనిచేశారు. అందరూ తెలిసి ముఖమే. ముత్తూరు అంటే చూసి గోల్డ్ లోన్ అవసరం తెలిసి. అయితే ఒకసారి యథార్థంగా మేము మాట్లాడాం. జస్ట్ డిస్కషన్ జరిగి ఒక క్లాస్కి వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన క్లాస్ పంపిణీస్తున్నాం. సో వికేరాజు గారు, బల్బజార్ రాజు గారు, సిల్వరాజు గారు ఎట్లా చెప్పారో అట్లనే సైమన్ గారు కూడా అది సరిపోతుంది అవసరం లేదు సార్. ఏ క్లాసులో చెప్పండి మేము వచ్చి క్లాస్ వింటాం, పైసలు కడతాం, మీరు క్లాస్ చెప్పండి ఇంకా చాలా ఉన్నాయంట. అంటే అట్లా మనకి దేవుడు వాక్యాన్ని సాక్షిగా ఇచ్చిన గొప్ప దేవుడు దీవించును కాక ఆయన తన సాక్షి ఉంటాడు. హల్లెలూయా. ఆమేన్. నా పేరు సైమన్. నేను ఉన్నది రాంపల్లి ఏరియాలో ఉంటుంది. అందరికి తెలిసి ఉంటుంది రాంపల్లి నాగరం ఏరియా. సో నేను ఇట్స్ గాడ్ ప్లాన్. సో దేవుడితో ఒక ప్లానింగ్ అనమాట. 8 years సార్ పరిచయం సార్ ప్లస్ బెంతేజర్ సార్ కూడా పరిచయం. సో 8 years నుంచి పరిచయం కరెక్టే, కానీ 2022 జూలై నుంచి నేను క్లాస్కి జాయిన్ అయ్యాను BTS. దానికంటే ముందు డిప్లొమా ఇన్ థియాలజీ కూడా చేశాను. సో ఇది వాక్యం మంత్లీ ఒకసారే ఉంటుంది, 1 day 8 hours ఉంటుంది. సో మనం కూర్చున్నప్పుడు సార్ చెప్పేటప్పుడు మనం అదే మన మైండ్ మొత్తం అట్లే ఉండిపోతాం, వేరే ఏం ఆలోచన ఉండదు. సో మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనకి అన్నీ గుర్తుకుంటాయి. కానీ మనం చర్చ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ ఫోన్ కాల్స్ రావడం, మన వర్క్ టెన్షన్లు, ఆ టెన్షన్లు, ఈ టెన్షన్, అది కామన్. కానీ మంత్లీ వన్స్ నేను రిలీఫ్ అయిపోయినాను. దేనికోసం అంటే వాక్యం, బైబిల్ క్లాస్, వాక్యం. మంత్లీ వన్స్ స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది. నా వర్క్ టెన్షన్స్ అన్నీ మర్చిపోతాను. ఆ 1 day 8 hours కంప్లీట్ మర్చిపోతాను, రిలీఫ్ అవుతాను. సో సారీ సార్, ఏమనుకోకండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ వాక్యం వీళ్ళందరూ వింటున్నారు, రాసుకుంటున్నారు, రీసెర్చ్ కూడా చేస్తున్నారు. కానీ నాది ఏంటంటే నాకు టైం దొరకట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు టైం దొరకట్లేదు. మార్నింగ్ నేను 8 o'clock ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నైట్ నాకు 8:30, 9 కూడా అవుతుంది. సో నేను దగ్గర ఏరియా కాదు, దూరం ఏరియాలో కూడా నేను వర్క్ చేస్తున్నాను కదా, ఫీల్డ్ వర్క్, కంప్లీట్ ఫీల్డ్ వర్క్. ఇదివరకు నేను బ్రాంచ్లో కూర్చున్నామండి, ప్రెజెంట్ అట్లా కాదు, ఫీల్డ్ వర్క్. క్లయింట్ ఎక్కడ పిలుస్తారో అక్కడికి వెళ్ళి విజిట్ చేయాల్సిందే. సో ప్రెజెంట్ నెక్స్ట్ ఇట్లా ఉండదు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్ ఏదైతే జాయిన్ అవుతున్నారో మంచిగా ప్లీజ్ ప్రే ఫార్ మీ సార్. సో MTHకి జాయిన్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్ పర్మిషన్. సో MTH జాయిన్ అయినప్పుడు ఇలా ఉండదు. ఎందుకంటే ఐ హ్యావ్ టు రీసెర్చ్ మై సెల్ఫ్, రిపెంట్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు విత్ గాడ్ 24 hours, 7 days, 365 days until my last breath. Thank you.